కారు. వెంకన్న ఒక చిన్న పల్లెటూరి రైతు. పచ్చని పొలాల మధ్య అతని ఇల్లు. అతనికి ఒక పెద్ద కల ఉండేది. మైనసొక అందమైన కారు కొనాలని. తన భార్య లక్ష్మి, కూతురు చిన్నిని పట్నం తీసుకువెళ్లడానికి, పండిన పంటను మార్కెట్కు సులభంగా చేరవేయడానికి ఆ కారు కావాలని అతను ఆశపడ్డాడు. ఆ రోజునుండి వెంకన్న మరింత కష్టపడి పనిచేశాడు. పగలు, రాత్రి తేడా లేకుండా పొలంలోనే గడిపాడు. అతని చేతులు కాయలు కాశాయి. సంపాదించిన ప్రతి రూపాయి జాగ్రత్తగా ఒక డబ్బాలో దాచాడు. అతని కూతురు చిన్ని కూడా తన వంతు సహాయంగా మట్టి కుండీలో నాణేలు వేసేది. సంవత్సరాలు గడిచాయి. వెంకన్న కష్టం ఫలించింది. అతని కల నిజమయ్యే రోజు రానే వచ్చింది. అతను పట్నంలోని కారు షోరూంకి వెళ్లాడు. అతను ఒక అందమైన చిన్న నీలం రంగు కారును కొన్నాడు. దానిని తాకినప్పుడు అతని కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి. వెంకన్న తన భార్య, కూతురితో కలిసి మొదటిసారి కారులో ఇంటికి బయలుదేరాడు. వారి ఆనందానికి అవధులు లేవు. చిన్ని కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. ఊరిలోకి కారు రాగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. వెంకన్న కష్టాన్ని, అతని విజయాన్ని చూసి అభినందించారు. ఇప్పుడు వెంకన్న తన కుటుంబాన్ని పట్నంలోని గుడికి, బజారుకు తీసుకువెళ్తున్నాడు. పక్క ఊరివాళ్లకి అత్యవసరమైతే సహాయం చేస్తున్నాడు. ఆ చిన్న కారు వెంకన్న కుటుంబంలోనే కాదు, ఆ ఊరిలో కూడా కొత్త వెలుగును నింపింది. కష్టపడితే కలలు నిజమవుతాయని వెంకన్న నిరూపించాడు.